పాడారు. ఈ జీవితము విలువైంది, నరులారా తిరిగి రండని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి మనం ఆలోచించినట్లయితే నరులారా తిరిగి రండి 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 రండి. సినిమాలు చూడండి, సీరియల్ చూడండి, బీర్లు తాగండి, బ్రాందీలు తాగండి, మీ ఆరోగ్యం చెడగొట్టుకొని ఆసుపత్రి పాలు కాండి అని దేవుడు చెప్పడం లేదు. ఆరని కుమారి దీపం, కార్తీక దీపం, అది ఎన్నో సంవత్సరాలు ఆరుతూనే ఉంది. అది కానీ దాన్ని చూసిన వాళ్ళే ఆరిపోయారు, కానీ అది మాత్రం ఆరిపోకుండా ఉంది. ప్రియులారా గమనించండి, సినిమాల వల్ల పరలోక రాజ్యం రాదు. బీడి, గోవా, గుట్కా, తంబాకు, మందు తాగితే దాని వల్ల మీకు పరలోక రాజ్యం రాదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదివిస్తుంది, ఎవరైతే అంతటా మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది యేసుక్రీస్తు ప్రభు లోకానికి రక్షకుడిని తెలుసుకుంటారో వారే పరలోక రాజ్యానికి వారసులు. అందుకే ప్రభువు సెలవిస్తున్నాడు, గొప్ప శుభవార్త వెళ్ళి కృష్ణాపురం గ్రామానికి చెప్పండి అని దేవుడు పంపించాడు. మీ వీధుల్లో వచ్చాం, మీ ఇంటి దగ్గర వచ్చాం, ఇదిగో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, అందరూ అంతటా మారు మనసు పొందండి, మార్పు చెందండి. ఈ జీవిత యాత్ర ముగించిన తర్వాత రెండు లోకాలు ఉన్నాయి. ఒకటి పరలోకం, రెండోది మరి పాతాళం, అగ్నిగుండం. పాతాళం కావాలన్నా పరలోకం కావాలన్నా ఆలోచించండి. మనకు ఏదో ఒక స్కీమ్ వస్తుందంటే ఎంబడే ఆధార్ కార్డు తీసుకొని వెళ్తాం. ఆధార్ కార్డు ఉంటే మీకు ఇవ్వబడదు అని ప్రకటన చేస్తే ఎంబడే ఆధార్ కార్డు తీసుకొని వెళ్తాం. ఈ జీవితానికి ఆధారం. కానీ పరలోక రాజ్యానికి బాప్తిస్మం ఆధారం. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఓ ప్రియమైన సోదరి సోదరులారా ఆలోచించండి. అమ్మలారా, అక్కలారా, ఇంకా మోసంలో పడిపోతున్నారా? ఇంకా పాపం జీవితంలోనే జీవిస్తున్నారా? ఇక ఏమిలే, ఇక టైం ఉందని ఇక ప్రభుని నమ్ముకోకుండా ఉన్నారా? నామకార్థంగా మరి వెళ్ళి ఏదో ఒక పాట పాడి ఇంత చందా వేసి మనము జీవిస్తే సరిపోది అనుకుంటున్నారా? కాదండి. మారు మనస్సు నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తమే, బాప్తిస్మం నిమిత్తమే పరలోక రాజ్యం అన్నాడు దేవుడు. మారండి, మీ హృదయాలు మార్చండి, మీ హృదయంలో పాపములు తీసివేయండి, పరలోక రాజ్యం సొంతం చేసుకోండి. ఇదే నేడే రక్షణ సమయం. ఆలోచించిన నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, పాతాళం ఉంది. తప్పించుకొని ప్రభువా పాపినైనా నన్ను క్షమించమంటే నేను క్షమించి పరలోక రాజ్యం ఇవ్వడానికి వచ్చిన ఆయన గొప్ప మహనీయుడు. మన కొరకే శిలువలో రక్తం కార్చాడు, మరణించాడు, సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడుగా లేచిన ప్రభు నేను పిలుస్తున్నాడు. అమ్మా, యేసు ప్రభుని నమ్ముకోండి, నమ్మి బాప్తిసం పొందండి, రక్షణ తీసుకోండి. చెప్పాము, వెళ్ళిపోతున్నాం. నిర్ణయం నీదే. పరలోకమా నరకమా నీ ఇష్టం. మరి నమ్మితే పరలోకం, నమ్మకపోతే నిత్య నాశనం, అగ్నిగుండం, అగ్ని ఆరదు, పురుగు చావదు. నిర్ణయం నీదే మిత్రమా. ఆలోచించుకున్నాము, సమయం లేదు, మేము వెళ్ళిపోతున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.